నేను శివకుమార్ రుక్కు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 8న హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందన్న టెన్షన్ నెలకొంది. ఓవైపు నామినేషన్లపై ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థులను కోర్టు ఏం చెబుతుందోనన్న కలవరం నెలకొంది. ఆశావహులైతే దసరా దావతులు జోరుగా చేసేశారు. కోర్టు తీర్పును బట్టే నెక్స్ట్ స్టెప్ వేద్దామన్న ఆలోచనలో మరికొందరున్నారు. ఇక ఈ గందరగోళం మధ్య ఊగిసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. చరణ్ గారు, ఏంటి కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అసలు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అసలు కోర్టు తీర్పు ఏమొస్తుంది? ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఒకవేళ కోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా కూడా సర్కారు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఈ బీసీ అంశానికి సంబంధించి మొదటి నుంచి చూస్తా ఉన్నాం. ఎందుకంటే కులగన్న ప్రారంభమైనప్పుడు కావచ్చు, తర్వాత కులగన్న ప్రారంభించిన తర్వాత క్వశ్చనరీ సంబంధించి కావచ్చు, తర్వాత మొదటి ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కావచ్చు, తర్వాత ప్రతి దాన్ని వివాదం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు పోయిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలం పాటు ఎలక్షన్లు లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11,000 మంది ఎనిమిరేటర్లు 50 రోజుల పాటు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా 56.33% ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తూ, అదే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కూడా రాటిఫై చేసి ఇప్పుడు గవర్నర్ కాంచి కేంద్ర హోంశాఖ కావచ్చు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా ఈ కులగన్న సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాధవ్ రెడ్డి గారు కోర్టు వేరే హైకోర్టు 8వ తారీఖు అది వాదన జరగబోతా ఉంది. అదే కాకుండా దేవేందర్ రెడ్డి గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పోయిన పరిస్థితి రేపెల్లి దాని మీద కూడా అదేవిధంగా విచారణ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా నిపుణులైనటువంటి అడ్వకేట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా అదే పారదర్శకంగా కులగన్న జరిగిన పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో 1941 ఏదైతే ఓబీసీలకు ప్రత్యేకంగా కులగన్న చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ జనాభా ఎక్కడ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి అయితే చరణ్ గారు కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నా ఉంటుంది, మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తుంది, జీవో కూడా రిలీజ్ చేసింది. మరో పక్క తమకు సంబంధించినటువంటి వ్యక్తులతో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణ విపక్షాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారే వెనక ఉండి వీరందరి చేత కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల చేత ఈ రకమైనటువంటి కేసులు వేస్తున్నారనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒప్పుకుంటారా సార్? ఇక్కడ కోర్టుల సంబంధించి ఎవరిని ఆపాలని ప్రయత్నం చేసినాడో ఆపే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆగనప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా చట్టం ప్రకారం కోర్టు పోయే అధికారం వాళ్ళకు ఉన్నది. దానిలో భాగంగా వాళ్ళు కోర్టులో వేయరు. మాధవ్ రెడ్డి గారు అట్లా అనుకుంటే గతంలో వారు టీఆర్ఎస్ లో పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేసారు. మేము ఆయన్ని మాట్లాడతలేం కదా. ఇప్పుడు ఎవరు పోయినా కూడా కోర్టులోకి వాళ్ళ కోర్టులో పోతానికి రైట్ ఉన్నది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము కోర్టు పోయిన దాన్ని కోర్టులలో ఏ విధంగా పరిష్కరించుకుందాం, కోర్టులలో ఏ విధంగా అడ్వకేట్లను పెట్టించుకొని, అదే కాకుండా ఏ విధంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా బీసీల సమయం 42% రిజర్వేషన్ సాధ్యమైందని చెప్పేసి చట్టం ప్రకారం ముందు పోయే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు హైకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇంకొక ఆయన దేవేంద్ర రెడ్డి గారు పోయిన పరిస్థితి మనం చూస్తాము. ఈ అంశానికి సంబంధించి ఎవరిని ఆపలేం కదా. సరే, వాళ్ళు కోర్టు పోయినప్పుడు కోర్టులలో ఏ విధంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా బీసీ సమాజానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒకనాడు 34% రిజర్వేషన్ 23% తక్కువ కావడంతో ప్రధానంగా 13,000 మంది బీసీలకు ఎంపీటీసీలు, జెడ్టీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అయ్యే అవకాశం కోల్పోయినాం. కాబట్టి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఎలక్షన్ జరిగిన 26,000 మందికి అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో నిష్ణాతులైనటువంటి అడ్వకేట్లను పెట్టుకుని ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు వాదన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ బీసీల సంబంధించి ఎక్కువ ఏ విధంగా ఇస్తున్నారు దాన్ని స్టడీ చేసిరు. తమిళనాడు కావచ్చు, చాలా రకాలైనటువంటి చట్టాలను కూడా స్టడీ చేసి కోర్టు వివాదాలను కూడా ఇవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటేశ్వర్లు గారు, మీరేమంటారు? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో? ఎక్కడ లోపం ఉంది అంటే ఏం చెప్తారా?
అంటే లోపం అంటే ఇప్పుడు భారతదేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు వెనుకబడ్డారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే 66 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. సరే, ఎలక్షన్లో గెలవడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్రాసెస్ లోనే కొంచెం మిస్టేక్స్ వెళ్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అన్నారు. తర్వాత పీసీ భవనాలు అని చెప్పారు, జయశంకర్ భవనాలు అన్నారు. దాంట్లో అటర్లీ ఫెయిల్ అయ్యారు. తర్వాత ప్రాసెస్ ప్రకారం వెళ్లకుండా ఇప్పుడు ఒక తమిళనాడుకు అఖిలపక్షం పంపించేసేసి తమిళనాడులో కూడా 69% లో ఓన్లీ విద్యా ఉద్యోగాల మీదనే ఉంది. రాజకీయానికి సంబంధించిందంటే తమిళనాడులో రాజకీయ హక్కులు గాని రాజకీయంగా సీట్లు గాని తమిళనాడులో లేవు. అక్కడ 69% అంటే ఉద్యోగాలనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే వాళ్ళు బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో మనం అసెంబ్లీ నుంచి గవర్నర్ నుంచి అక్కడ పంపిన తర్వాత దాంట్లో తప్పులు ఉన్నాయి, వాపసు పంపారు. అది లేట్ అవుతుందని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. సరే, పెండింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? మళ్ళీ ఒక బీసీ అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరడము, లేదా ఇప్పటికి వాళ్ళకి 99 మంది ఎంపీలు రాష్ట్రంలో పార్లమెంట్ లో ఉన్నారు. వాళ్ళతో పార్లమెంట్ లో ఒకరోజు కూడా మాట్లాడిపోయలేదు, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి ఏం స్టాండ్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రాసెస్ లోనే వైఫల్యాలు చెందుతున్నది. ఇది ఇప్పుడు 8వ రోజు జరిగినటువంటి కోర్టులో కేసు ఉంది. ఆ కోర్టుకు సంబంధించిన దాంట్లో ఏం వస్తుంది, ఏం రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఈ రోజు గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి 50% క్యాప్ జిరాక్స్ లను పెడుతూ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ప్రతివాదులుగా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ వేసిండు. అది మండే రోజు సుప్రీంకోర్టులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పకుండానే ఇప్పుడు ఇవాళ వచ్చిందంటే ఈ రోజు రిజర్వేషన్లు ఎట్లున్నాయంటే ఆ కాలానికి అనుగుణంగా 42% వీళ్ళు ఇస్తారన్నట్టు ఇచ్చారు అనుకుందాం. ఒకవేళ కోర్టు ఏమైనా బ్రేక్ చేస్తే అప్పుడు రేపటి భవిష్యత్తు ఈ బీసీ రిజర్వేషన్ లో ఎట్లా మళ్ళీ మొదటికి వస్తే ప్రాసెస్ అనేది అర్థం కాని పరిస్థితులు. మేధావులు తలబట్టుకున్నది, కాంగ్రెస్ పార్టీ తలబట్టుకున్నది ఈ రకంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నిజంగా కూడా ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే మొన్న 36 కార్పొరేషన్లు అయితే అందులో 24-25 రెడ్డిస్కే ఇచ్చారు. తర్వాత ఇప్పటికి కూడా గవర్నమెంట్ లో 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు. నేను ఏమంటే సరే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు, ఒకవేళ రాదా వస్తుందని పక్కన పెట్టిస్తే ఇప్పుడు ఉన్నది మీరు మీ చేతిలో ఉన్నది కూడా చేయలేకపోతున్నారు అంటే ఇది వైఫల్యం కదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 285A సెక్షన్ ఆ సెక్షన్ మీరు డిజాల్వ్ చేయకుండా జీవో ఎట్లా తీసుకొచ్చినా కూడా కోర్టు అడిగింది. కోర్టు అడిగినా కూడా మీరు దానికి సమాధానం ఏంటంటే 8 వరకు టైం తీసుకున్నారు. తర్వాత 266 ఏం చెప్తున్నారు, 240D ఏం చెప్తుందని కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు 42% ఇస్తున్నప్పుడు తీసుకురావాలి. అది ఏ రా తీసుకొస్తారో ఏందనేది కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇప్పుడు అట్టర్లీ అయితే 22 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ 42% ఇంత కామారెడ్డి డిక్లరేషన్ లో నిజంగా వైఫల్యం చెందినట్టు కనబడుతుంది. ఎందుకు వైఫల్యం చెందిందంటే ఎలా ఇప్పుడు 42% రిజర్వేషన్లు తీసుకొచ్చి జీవో ఇచ్చారు. ఆ జీవోలో 42% సంచార జాతుల వాటా, ఎంబీసీల వాటా, ఉత్పత్తి జాతుల వాటా, సేవా కులాల వాటా ఏమన్నా ఉందా? లేదు. 42% అంటే ఆ 3 కులాలే మళ్ళీ ముందు వస్తాయా రావా? దాన్ని జీవోల క్లారిటీ ఇవ్వలేదు. అందుకని నేను ఏమంటున్నానంటే మీరు ఫస్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ చర్చ అంశాలను సుప్రీంకోర్టును మనం సాటిస్ఫై చేయగలం. సుప్రీంకోర్టు రేపు పొద్దున అడుగుతుంది, మీకు ఆల్రెడీ 23-22% ఉంటుంది, ఎందుకు పెంచమంటారు అంటే ఈ దేశంలో మూలవాసులు గాని, ఈ దేశంలో ఆదివాసులు గాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు వెనుకబడుకు కారణం ఏంటో సుప్రీంకోర్టుకు చూపెడితే అప్పుడు సాటిస్ఫై అయితే కొన్ని కారణాలు చూపిస్తూ సడలింపు చేసి 9th షెడ్యూల్ లో పెట్టి అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తే అట్లా ఆస్కారం ఉంది రావడానికి. కానీ ఇప్పుడు ఈ జీవోతో ఒరిగిందేం లేదు, అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. ఎందుకంటే ఇదే జీవోను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టంలో 29 జీవో తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఇదే కాంగ్రెస్ సర్పంచ్లు హైకోర్టుకు అది కాకుండా చెప్పిన మాట వాస్తవము. అది ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు 42% కావాలని అడుగుతున్నారు. అడిగినప్పుడు మీ ప్రయత్న ధర్మంలో లోపం ఉన్నదనేది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి వెలిగేసి చెప్తాను. ఇంకొకటి వెంకటేశ్వర్లు గారు రైట్ దామోదర్ రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? చాలా క్లియర్. దామోదర్ రెడ్డి గారు, ఏం జరుగుతుందని మీరు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం
అడ్డుకుంటుంది ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా? ఆల్రెడీ గవర్నర్కి మేము బిల్లు చేసి పంపాం, దానికి ఇప్పటికీ కూడా ఆమోదం తెలపలేదు. అలాగే రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ రెండు విషయాలు, ఈ రెండు అంశాలు క్లియర్గా స్పష్టం చేస్తున్నాయి అసలు బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు అంటూ కాంగ్రెస్ ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చింది. మీరేం చెప్తారు? ఇప్పుడు మా ప్రధానమంత్రి ఎవరు? బీసీ. మేము ఎంతమంది బీసీ మినిస్టర్లు పెట్టాం సెంట్రల్లో? ఎంతమంది బీసీ సీఎంలు ఉన్నారు? కాంగ్రెస్ లో ముగ్గురు సీఎంలు ఉంటే ఎంతమంది బీసీ వాళ్ళు ఉన్నారు? ఒకటి మాట్లాడాలి. ఒకసారి ఒక వర్కౌట్ చేయాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏది వర్కౌట్ సరిగ్గా చేయరు. 285 ఏదైతే మన ఈ చట్టం అయితే ఉందో, ఈ రిజర్వేషన్ కోసం తీసుకొచ్చారు కదా, ఇది మన పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా, ఆ సెక్షన్ మార్చకుండా వీళ్ళు జీవో తీసుకొచ్చారు. అది కావాలని చేశారు. డ్రామా. కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు పెట్టిండ్రు, ఇంతమందికి ఇంకో గ్యారంటీలు చెప్పి ఇంకా ప్రమాణాలు చేసిండ్రు, డిక్లరేషన్ కామారెడ్డి డిక్లేర్ అన్ని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రియల్ గా వాళ్ళు చేయాలి అనుకుంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ప్రాపర్ గా పోయి ఉంటే ఈ ఏవైతే 285 సెక్షన్ ఏవైతే పంచాయతీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వీళ్ళు ఏవైతే ఆ సెక్షన్ అబాలిష్ చేసుకొని పోతే వీళ్ళకు కొంత ఛాన్స్ ఉండేది. వీళ్ళ ఆ యొక్క ద్వారాలను కూడా మూసిపడేశారు. చట్ట ప్రకారం వీళ్ళు మూసేస్తున్నారు. ఇప్పుడు చట్టము క్యాప్ ఉంది, కాన్స్టిట్యూషన్ క్యాప్ ఏమని ఉంది, 50% దాటకూడదని ఉన్నాయి. దాటనప్పుడు ఏం చేయాలి? ఏ మేధావులను ఎంతమందిని పిలుచుకొని, ఏ పార్టీ వాళ్ళ అందరినీ, పార్టీ వాళ్ళను మేధావులను అందరినీ పిలుచుకొని ఎక్కడనో ఒక మీటింగ్ పెట్టారా? వీళ్ళ కనీసం సెంట్రల్ పోయి మాకు ఈ విధంగా కావాలని ఒక ప్రెషర్ పెట్టారా? ఏది లేదు. వీళ్ళకు ఎక్కడ ఎవరికి మైలేజ్ వస్తుందో, కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళకి మైలేజ్ వస్తుందో అని చెప్పి ఆలోచన దుర్బుద్ధితోటి బీసీలకు అన్యాయం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఎమ్మెల్సీఏ ఏమని చెప్పిండు? వీళ్ళు చేసిన ఏవైతే గణన చేసిండో, బీసీ గణన చేసిండో అది తప్పని చెప్పాడు. చెప్తే ఆయన సస్పెండ్ చేసిండు బీసీని. ఒక బీసీ ఎమ్మెల్సీని వీళ్ళు సస్పెండ్ చేసిండ్రు అంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఇంకొకటి, వీళ్ళు సీఎం ఆఫీస్ లో ఎంతమంది రెడ్డిస్ ఉన్నారు, ఎంతమంది బీసీ ఉన్నారు సీఎం ఆఫీసులో? కార్పొరేషన్లు అన్న చెప్పిండు ఇంతమంది కార్పొరేషన్ 27 మంది ఓన్లీ రెడ్డిస్ కే ఇచ్చిండని. 100% కరెక్ట్. అది బీసీ మినిస్టర్లు ఇచ్చుకోలే వీళ్ళు ముందు 50% బీసీ మినిస్టర్ ఇచ్చి వీళ్ళు మాట్లాడితే 8 మంది 9 మందికి వీళ్ళుగా బీసీ మినిస్టర్లు ఇచ్చి ఉండుంటే వీళ్ళకి ఈ రోజు మాట వచ్చేది. ఇప్పుడు ఆ మాట లేదు కదా, వీళ్ళకి ఆవాజ్ లేదు కదా, ఆ మాట మాట్లాడే ధైర్యం లేదు కదా వీళ్ళకు. ఏమైనా దొడ్డదారిలో అధికారం రావాలి, దొడ్డదారిలో పనులు చేసుకోవాలి, దొడ్డదారిలో ఈ స్కీమ్స్ గురించి మాట్లాడాలి తప్ప ఎన్నడైనా ప్రజల వద్దకు వీళ్ళు పోయారా, మాట్లాడారా? ఒక్క స్కీమ్, మీ స్కీమ్ ఫెయిల్ అయినాము, ఈ స్కీమ్ 100% చేసినాము, ఒక్క మహిళా బస్సు తప్ప. అదే దామోదర్ రెడ్డి గారు, ఓకే మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ, కాంగ్రెస్ వైఫల్యాలను మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఒకసారి పక్కన పెడితే, అసలు బీసీలకు ఈ రిజర్వేషన్ అంశంలో ఒక్క రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? అసలు స్టాండ్ మేము చాలా క్లియర్ గా ఉన్నాం. బీసీ కన్నా ప్రాపర్ గా చెయ్యండి, ప్రాపర్ గా చేసి దాన్ని పార్లమెంట్ లో ఆమోదించుకోండి. పార్లమెంట్ లో ఆమోదించుకుంటే వీళ్ళు ఎట్లా చేస్తారు? వీళ్ళు అంటే పార్లమెంట్ ఆమోదం వద్దా వీళ్ళకు? పార్లమెంట్ ఆమోదం చేయకుండా 9th షెడ్యూల్ లో తీసుకోకుండా ఎలా పోతారు? కోర్టు యాక్సెప్ట్ ఎట్లా చేస్తుంది వీళ్ళకు? కోర్టు యాక్సెప్ట్ చేయదు కదా. 9th షెడ్యూల్ లో చేస్తే తప్ప వీళ్ళకు కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఈ విషయం వీళ్ళకి తెలుసు. ఆడ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఆ ఇష్యూ. తెలిసి కూడా ప్రజలను మభ్య పెడుతున్నారు వీళ్ళు. 9th షెడ్యూల్ తీసుకోవాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో తీసుకురావాలి చట్టాన్ని. తీసుకొచ్చే ధైర్యం ఉందా వీళ్ళకు? లేదు. పోతారు, పోగాడదా రాగాడదా అంటూ ఢిల్లీకి అంటే పోవాలి రావాలి 60 సార్లు పోయినా 100 సార్లు పోయినా సెంచరీలు కొడతాను. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు పోతున్నారు మీరు? ఒక్క రోజు నేను ఢిల్లీ పోయినప్పుడు ఈ ఇష్యూలని, బీసీ ఇష్యూలలో నేను ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడినా, రాహుల్ గాంధీ తోటి మాట్లాడినా. ఫస్ట్ బేస్ గా రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకదు వీళ్ళకు. ఈ యొక్క సీఎం కు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే లేదు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోతే ఏం మాట్లాడుతుంటే ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ లేదు, ప్రెస్ నోట్ లేదు. చేసినామంటే అబద్ధం చెప్పడం కాదా? ప్రజలను మభ్య పెట్టడం కాదా వీళ్ళు చేసే పని? రైట్ ఓకే. నర్రా విజయ్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? నర్రా విజయ్ గారు,
రైట్. చరణ్ కౌశిక్ గారు మీ మీద భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడెప్పుడు కూడా బీసీలకు సంబంధించి రానటువంటి ఈ ప్రేమ కేంద్రంలో ఓడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇంత కాలానికి ఎందుకు వచ్చింది? అప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? కేవలం ఇదంతా కూడా రాజకీయం చేస్తుంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కూడా బీసీల మీద చిత్తశుద్ధి లేదు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు దానికి? సార్, భారతీయ జనతా పార్టీ అసలు చిత్తశుద్ధి ఉందా? ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీల ఓట్లు మాత్రం కావాలి కానీ ఓబీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామంటే మాత్రం ఓబీసీ ప్రధానమంత్రి ఒప్పుకోడు. రాష్ట్రంలో ఒక విధంగా, కేంద్రంలో ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. వాళ్ళు డబల్ స్టాండ్ తో ముందుకు పోతా ఉన్నారు కదా. అదే కాకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ కాకపోతే భారతీయ జనతా పార్టీ చేసిందా? మీరు ఏమైనా వచ్చిరా? ఏమన్నా జంతర్ మంతర్ దగ్గరికి? మేము ఒత్తిడి పెంచిన తర్వాతనే కదా జనగణలో కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. మీరు కాదు కదా. మీరు ఏంటి ఎంతసేపు ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఎన్ని ఇచ్చారు సార్? 3% నిధులు ఇచ్చారు. మీరేదో పేద భారతీయ జనతా పార్టీ బీసీని ఉద్ధరించిన మాట్లాడితే ఎట్లా? అదే కాక 90 మంది సెక్రటరీలు ఉంటే కేంద్రంలో 3 మాత్రమే బీసీలు ఉన్నారు. మీకు అదే బీసీలకు సంబంధించి ఎంతమంది సీఎంలు చెప్పగలరా మీరు? ఒక మధ్యప్రదేశ్ సంబంధించి తప్ప మిగతా రాష్ట్రాలు ఏమన్నా బీసీలు ఉన్నారా? అదే కాకుండా జార్ఖండ్ ఏం చెప్పిన అమిత్ షా గారు, జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి జార్ఖండ్ లో మాట ఇచ్చింది. మరి మాట నిలుపుకోరా మీరు? అంటే జార్ఖండ్ లో మీరు ఓడిపోతే మాట నిలుపుకోకుండా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా? చెప్పండి మరి. అంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీల ఓట్లు మాత్రం కావాలి, ఓబీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామంటే కేంద్రం ఒక వైఖరితో, రాష్ట్రం ఒక వైఖరితో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడితే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మరి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఏం చేసిందా? తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చారు మీరు? బీఆర్కి ఇచ్చిన 59,000 కోట్లు ఇచ్చిరా? మకానా బోర్డు ఇచ్చిరా? భారత్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిరా? లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిధులు ఇచ్చిరా? లేకపోతే మెట్రో విస్తరణకి ఏమైనా తీసుకొచ్చిరా? లేదు. మొన్న లక్నోకి ఇచ్చారు, వైజాగ్ ఇచ్చారు, అమరావతికి ఇచ్చారు. అమరావతి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. తెలంగాణకు నిండా మోసం చేసిందే భారతీయ జనతా పార్టీ. మా నుంచి 41 పైసలు తీసుకుపోతూ మాకు ఇచ్చేది 35 పైసలే. మా పైసలు మీ దగ్గర 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. అదే కాదు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కాబట్టి ప్రత్యేక నిధులు తీసుకురాని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దాని సమాజం చెప్పలేక కిషన్ రెడ్డి గారు ఏమన్నట్టు జూబ్లీ ఎలక్షన్ తేలిపోతుంది కదా రేపు. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకురాలి. 6 సంవత్సరాల కాలంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్ధరించినట్టు, వాళ్ళ వల్లనే తెలంగాణ ప్రజలు మేలు జరిగినట్టు, వాళ్ళ వల్ల ఓబీసీ సమాజం, అసలు ఓబీసీ సమాజాన్ని మీ వల్ల ఏమైనా మేలు జరిగింది? ఓబీసీ ప్రధానమంత్రి అదే గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? మరి నరేంద్ర మోడీ గారు చెప్పింది కదా మన్ కీ బాత్ లో, 20 ముస్లింల తెగలకు సంబంధించిన వాళ్ళని నేను బీసీలో చేర్చిన నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి మన్ కీ బాత్ లో మాట్లాడింది కదా. తలగా ఎక్కడ పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ? మీరున్న గుజరాత్ ఉంటుంది, మీరు ఉంచిన మధ్యప్రదేశ్ లో, మీరున్న రాజస్థాన్ లో ముస్లింలు ఉంటారు, మీరు గతంలో ఉన్న కర్ణాటక ముస్లింలు ఉంటారు, మహారాష్ట్రలో ముస్లింలు ఉంటారు, రాజస్థాన్ లో ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో మాత్రం ముస్లింలు మొన్న ఇది ఇచ్చినట్టు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో కూడా ముస్లింస్ ఉన్నారు. ముస్లింల పేరు మీద రాజకీయం చేయాలా? ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్, పుల్వామా, జమ్మూ కాశ్మీర్, అదే కేరళ స్టోరీ, లేకపోతే ఇంకో స్టోరీ తీసుకొచ్చి తెలంగాణ దేశవ్యాప్తంగా ఓట్లు తెచ్చుకున్నది మీరు. అదే చరణ్ గారు, మరో ప్రశ్న కూడా మీకు ఉంది. ఇందాక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ కూడా అన్నారు, అసలు కాంగ్రెస్ వెళ్తున్నటువంటి తీరు, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లోనే చాలా మిస్టేక్స్ చేసింది, అందుకే ఇంత కన్ఫ్యూజన్ అంటూ కూడా చెప్తున్నారు. కులగన్న వివరాలు నమోదు చేసుకుని మాట్లాడితే బీసీ బిల్లు మీద చర్చ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ లో అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకేఆర్ గారు కులగన్న వివరాలు నమోదు చేసుకునే వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఆ క్వశ్చన్ 75 క్వశ్చన్స్ ఎందుకని చెప్పి ఒకసారి చేసిన దాన్ని తప్పుతట్టే ప్రయత్నం, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినాయి. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి 56.33% సంబంధించి ఒకరోజు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే కరెక్టా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 50 రోజుల పాటు 10,000 మంది కష్టపడి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? బీఆర్ఎస్ అయినా భారతీయ జనతా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి బీజేపీ నేతలు మహేష్ రెడ్డి గారు చేశారు. కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు తలకాయ ఎడబెట్టుకోవాలో భారతీయ జనతా పార్టీ ఆలోచించగలరా? అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అదిగా చరణ్ కౌశిక్ గారు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాని మీద తీవ్ర విమర్శలు మీరు చేశారు. ఆ సర్వే అంతా తప్పులు తడక అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పైగా సర్వేను బయట పెట్టాలంటూ కూడా మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వేను తప్పులు తడక అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరు చేసిన సర్వే బయట పెట్టాలని వారు అంటున్నారు. కానీ ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి సర్వే వివరాలను ఎందుకు బయట పెట్టట్లేదు? సార్, ఒక్కరోజు చేసిన సర్వే, డైనింగ్ టేబుల్ కూర్చొని చేసిన సర్వే, ఫామ్ హౌస్ కూర్చొని చేసిన సర్వే కరెక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇక్కడ కులాల మధ్య
గౌడ్లు కన్నా ఎక్కువ యాదవుల కన్నా ఎక్కువ ముదిరాలని చెప్పి పంచాయతీ పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే టోటల్ బీసీలకు సంబంధించినటువంటి 56% సంబంధించినటువంటి మొత్తం లెక్కలు బయట పెట్టారు. ఎస్సీలకు సంబంధించి ఓసీలకు సంబంధించి మొత్తం బయట పెట్టారు. కానీ కులాలకు సంబంధించింది అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోయింది? అప్పుడే అడుగుంటే అప్పుడే ఇచ్చేటోళ్ళు కదా వివరాలు మొత్తం. అసెంబ్లీలో వెళ్ళిపోతారు, కౌన్సిల్ కలవకుల్ల కవిత గారు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా చర్చల్లో భాగస్వాములు కాలేదు. కులగన్న గతంలో బీఆర్ఎస్ చేసిన సర్వే, ఈ సర్వే 2 సర్వేలు బయట పెడితే సరిపోయేది కదా. ఆ సర్వే బయట పెట్టాలని మీరు డిమాండ్ చేశారు. కనీసం మీరు చేసిన సర్వే బయట పెట్టలేదు, బీఆర్ఎస్ సర్వే కూడా బయట పెట్టలేదు. 2 సర్వేలు బయట పెట్టుంటే చేరిపోయేది కదా. సార్ మేము బయట పెట్టాం కాబట్టి 56.33 మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే సబ్ కేటగిరీ వైజ్ గా ప్రకటించలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు, ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చలో భాగస్వామ్యం వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చిరు. దానిలో బాగా 56.33 ఉంటే 43% ఎందుకు ఇచ్చారు? జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వరు, వెనుకబాటు తరం ఆధారంగా. అదే కాకుండా 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకనాడు 50% నిబంధన, ఈ రోజు 50 కాస్త 60 అయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50 కాస్త 60 అన్నమాట వాస్తవం. అదే కాకుండా ఇందిరా సాన్ కేసులో కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకోవచ్చు. నార్థన్ స్టేట్ లో మరి ఎస్టీలకు 90% ఇంప్లిమెంట్ అవుతా ఉంది. 1961 రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ లెక్కలను తేలవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది అడ్వకేట్లు పెట్టుకొని, ఆఫీసర్లు పెట్టుకొని, కేబినెట్ సబ్ కమిటీలు అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని, ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని ముందుకు పోతా ఉంటే సూచి ఓరలేక ఓబీసీ సమాజాన్ని ఓకే వెంకటేశ్వర గారు కంటిన్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2000 గత ప్రభుత్వంలో మేము 1 డేలో చేసిన సర్వే సక్సెస్ అయిందా, ఈ సర్వే సక్సెస్ అయిందని నేను ఒక 4-5 ఉదాహరణలు చెప్తా. మిత్రులు చెప్పిన నేను క్లుప్తంగా విన్న వాటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు సంచార జాతుల, సేవా కులాల, ఉత్పత్తి జాత వాటా తేల్చకుండా అసెంబ్లీలో చర్చ పెడతామంటే మేము వాకౌట్ చేసినాం. ఇంకొక అంశం ఏంటంటే, సరే మీరు 163 కోట్లు పెట్టి డెడికేషన్ కమిషన్ వేసేసి సగం సర్వేనే చేశారు. హైదరాబాద్ లో సర్వేనే చేయలేదు. ఆ సర్వే కూడా ఉత్పత్తి జాతుల, సేవకుల వాటా తేల్చకుండా సర్వే చేశారు. ఓకే, మీరు సర్వే చేసారు, అది సర్వే చేసింది వాస్తవం అనుకుంటే, కరెక్ట్ అనుకుంటే మళ్ళీ సెకండ్ సర్వే చేశారు. సెకండ్ సర్వే కూడా నేను నిరంజన్ గారిని కలిసిన, భూసాని వెంకటేశ్వర్ల గారిని కలిసిన, ఈ 139 బీసీ కులాలలో ఇంకా 11 కులాలు ఇప్పటికీ నోటిఫైడ్ కాలేదని నేను గౌరవ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శేషు సారు మేము తీసుకుపోయి మెమోరాండం భూసాని వెంకటేశ్వర్ల గారికి ఇస్తే, లాస్ట్ టైంలో మిమ్మల్ని పిలుస్తామని చెప్పి పిలవకుండా ఆ డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా 42% ఏమని చెప్పింది తప్ప ఈ కులాలకు, ఓబీసీ కులాలకు ఏమని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పుడు సరే మిత్రులు చెప్పినప్పుడు నేను స్వాగతిస్తున్నా. నేను మమ్మల్ని అన్నాడు కదా మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, నేను స్వాగతిస్తున్నా. కానీ బీసీల వెనుకబడుతనానికి ఈ కాంగ్రెస్ పార్టీయే కారణము. 66 సంవత్సరాలుగా వెనుకబడ్డారు. ఇలా హరిజన బస్తీలు బయట ఉంటాయి, బీసీ కులాల బస్తీలు బయట ఉంటాయి, క్యాస్ట్ పేరు మీద పెట్టి పిలుస్తారు. ఇవన్నీ చేయడానికి ఈ 66 ఏళ్ళు, ఈ ఒక 10 ఏళ్ళు, మొత్తం 80 ఏళ్ళ స్వాతంత్రంలో బీజేపీ వాళ్ళు ఎంత చేసిరో అంతకంటే డబుల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. నేను ఏమంటున్నానంటే, మీకు చిత్తశుద్ధి ఉంది, మీ చేతిలో ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, ఇప్పటికైనా మరి ఆ మినిస్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఆ కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు నీలి విప్లవం తీసుకొచ్చింది ఎవరు, హరిత విప్లవం తీసుకొచ్చింది ఎవరు, శ్వేత విప్లవం తీసుకొచ్చింది ఎవరు? మీరు విమర్శించే ముందు కొంచెం మనం ఆలోచన చేయాలి. 2001 నుంచి ఇప్పటి దాకా గత 15-20 సంవత్సరాల చరిత్ర తెలుసుకుంటే అన్ని వీడియోలు తీయండి, బీసీలకు ఎవరన్నా ఏం జరిగిందని అన్ని స్పీచ్లు తీయండి. మొత్తం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ ఎన్ని రోజులు చేసింది, కాంగ్రెస్ ఎన్ని రోజులు చేసింది తెలిసిపోతుంది కదా. నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ గౌడ్ గారు అయ్యారు, మరి న్యాయం చేస్తానని చెప్పినప్పుడు కొంచెం సేపు ఆగి అదే జీవోని కొంచెం లేట్ గా తీసుకొచ్చి ఎలక్షన్ పెడితే, ఇలా ఎలక్షన్ పెడితే బీసీలకు అన్యాయం జరిగిందంటే, మరి 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదంటే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరు రాజకీయ అంశాలకు సంబంధించిందంటే ఏ పార్టీని వాళ్ళు పొగడంలో తప్పులేదు. కానీ నేను ఏమంటున్నానంటే, ఒక బీసీ బిడ్డగా తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు. బీసీ కులగణనే 35 లక్షలు తప్పు చూపించారు. నా దగ్గర డేటా ఉంది, నేను డేటా ఎంహెచ్ఆర్డీలో పెట్టినటువంటి ఆ డేటా ఉంది, మీ దగ్గర పెట్టింది. ఏదో ఒక రోజు జీనిస్ ద్వారా కాంగ్రెస్ మిత్రులు వచ్చినా నేను వచ్చినా తీసుకొద్దాం. మీ డేటా కరెక్ట్ అయితే మీదిద్దాం, మా డేటా కరెక్ట్ అయితే మాదిద్దాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ జనాభా 4 కోట్లు అని చెప్తే మీరు తెలంగాణ జనాభానే 3.5 కోట్లను చూపించారు. అంటే 35 లక్షల మంది బీసీ చనిపోయిన చూపించారు. నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఉంటే ఇప్పటికైనా ఆ 2 మినిస్టర్లు, ఇప్పుడు 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.
వాళ్ళు పార్లమెంట్ లో 16 మంది లొల్లి పెట్టి అల్లరల్లరి చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తే ఎందుకు రాస్తారు బీసీ రిజర్వేషన్ 40%? 100% వస్తుంది. నేను ఏమంటున్నా, బీసీలంతా ఒకవైపు అయినాం, ఓసీలంతా ఒకవైపు అవుతారు. ఒక గజర్ల తరాలు ఉద్యమం చేద్దాం, రాబోయే తరంలో కూడా గజర్ల తరాలు ఉద్యమం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుకుంది, కాంగ్రెస్ పార్టీ బీసీలతో గెలుపుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ గురించి, వరంగల్ డిక్లరేషన్ గురించి, సేవల డిక్లరేషన్ గురించి, 400 స్కీమ్ల గురించి, 6 గ్యారెంటీల గురించి గెలుకొని వాయిదాలు వేస్తూ వస్తుంది. ఒక్కటి చెప్పుకుంటూ పోవడం కాదు. నేను ఏమంటున్నంటే, ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ మీరు గెలుకొని బొందలపడడం కంటే ఉన్నదాన్ని సరిదిద్దుకొని అడ్మినిస్ట్రేట్ చేయడం గొప్ప. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద దాడి చేయాలి, బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ చేయాలి. మాకు ఎంపీ లేరు మేము దాడి చేయడానికి. ఒకవేళ మాకు రాజ్యసభ ఉందంటే మేము సపోర్ట్ చేస్తాం, రాజ్యసభకు సంబంధించిందంటే. ఇంకేం చేస్తారు కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి అన్నిటినీ వదిలేస్తుందా? మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. రైట్ ఓకే వెంకటేశ్వర్లు గారు. దామోదర్ రెడ్డి గారు చాలా బీసీల సంఘాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక క్వశ్చన్ అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 10% రిజర్వేషన్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం. నిజంగా నీడుంది, ఆ అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేశారు. కాకపోతే అగ్రవర్ణాలు ఉండేదే తక్కువ, వారిలో ఉన్నటువంటి పేదలంటే ఇంకా తక్కువ. అటువంటి వారికే 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు మేము ఇంత సమూహంగా ఉన్నాం కదా, మాకు మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ పైకి అంగీకరిస్తున్నప్పటికీ వెనకాల ఎందుకు మోకాలు అడ్డుతుంది అనేటటువంటి క్వశ్చన్ని కొన్ని బీసీ సంఘాలు భారతీయ జనతా పార్టీకి సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇది చాలా తప్పండి. మా రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా బీసీ సంఘాలు, నేను మొన్న అక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడే అన్ని బీసీ సంఘాలు వచ్చినాయి, వాళ్ళకి క్లియర్ గా చెప్పాము, మేము ఎట్టి ప్రశ్నలో కోర్టులో కేసు అయ్యాము, మేము వాటికి అడ్డం ఉన్నాము, బీసీ రిజర్వేషన్ కు మేము అనుకూలంగా ఉన్నాము అని చాలా క్లియర్ గా చెప్పారు ఆ ఇష్యూ. అది వచ్చిన బీసీ సంఘాలకు అందరూ కూడా చెప్పారు. నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి. నెంబర్ 1 రాజకీయం చేసేది కాంగ్రెస్ వాళ్ళు. నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నా, వారు ప్రస్తావించే అంశాలు కూడా ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండడం, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండడం, వాటి గురించే ప్రస్తావిస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ అంటే అది రాజ్యాంగం వ్యతిరేకంగా తయారు చేసినప్పుడు ఆ బిల్లును వీళ్ళు సరి చేసుకోవాలి కదా. వీళ్ళు కావాలని చెప్పి కులాల మధ్యన, బీసీ సంఘాల మధ్యన చిచ్చు పెట్టడానికే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పెద్ద కుట్ర ఇది. వీళ్ళు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. జెన్జీ అని ఎట్లా అంటామో, మన జెన్జీ అని ఎట్లయితే నేపాల్లో, వెస్ట్ బెంగాల్ అట్లా అవి అలా జరగాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు తప్ప వాళ్ళకి రియల్ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ చట్టాన్ని ఎందుకు మార్చుకుంటలేరు వాళ్ళు? జీవోలో దాని ప్రకారం చెప్పినప్పుడు ఆ చట్టాన్ని మార్చుకుంటే అయిపోయేది కదా ఇష్యూను. అది ఎందుకు చేస్తలేరు? ఆ పని చేయడం లేదు. పోనీ జంతర్ మంతర్ దగ్గర పెట్టినప్పుడు అన్ని పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకోపోలేదు? పిలవలేదు వీళ్ళు సపరేట్గా వీళ్ళకేదో మైలేజ్ రావాలని చేసింది తప్ప మేము ఎక్కడ కూడా ఏ బీజేపీ నాయకుడు కూడా బీసీలకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపన పోలేదు ఇప్పటివరకు. ఇవ్వరు కూడా, మేము ఇవ్వం కూడా. మేము వాళ్ళకు బీసీలకు అన్యాయం జరిగింది, ఇన్ని సంవత్సరాలు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ దేశాలు పోతలేము, వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. కానీ వీళ్ళు కావాలని చెప్పి అడ్డం పెడుతున్నారు తప్ప వేరే ఇష్యూ ఇంకేటి ఏం లేదు ఇక్కడ. చిన్న సజెషన్. కంటిన్యూ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే మేము అడ్డుకోవడం లేదని చెప్తున్నారు. మరి అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి ఆ రోజు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పేది ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ గాని మేము అసెంబ్లీలో తీర్మానం చాలా క్లియర్ గా చెప్పిన. ఒక నిమిషం దామోదర్ రెడ్డి గారు, ఆయన క్వశ్చన్ ఏంటో ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి కంప్లీట్ చేద్దాం ప్లీజ్ దామోదర్ రెడ్డి గారు. నేను ఏమంటున్నంటే 60, 70, 80 ఏళ్ల భారతదేశ స్వాతంత్రంలో ఇప్పటికీ కూడా దేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. నేను ఏమంటున్నంటే ప్రాంతీయ పార్టీలతో రిజర్వేషన్లు కావు, ఇప్పుడు మతాలతో కులాలతో రిజర్వేషన్లు రావు, ఓన్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. రాజ్యాంగం ఏం చెప్తుందో అది చెప్పాలి తప్ప ఇలా అసెంబ్లీలో వాళ్ళ 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు, కేంద్రానికి పోగానే క్యాప్ ఉందంటారు. మరి ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఫలానా అంశాలలో మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని సూచ్ చేద్దాం, అందరం ఏకమై తెచ్చుకుందామని ఆ రోజు అసెంబ్లీలో అంటే మరి లొల్లుండో పోదా? ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో 42% తీసుకురావాలనేది బిల్లు చేసిరు, పంపిన తర్వాత ఇలా ఆపింది ఎవరు?
బీజేపీ కాదా? అక్కడ బీజేపీ ఆపడం కాదు, బీజేపీ 8 మంది ఎంపీలు అక్కడ పోరాడి తీసుకురావాలి, వాళ్ళకి నిజాయితీ ఉంటే తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడే మేము బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేశారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పక్కన పెట్టి బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశం ఉంటే, ఒకవేళ బీసీ ప్రధానమంత్రిగా ఉద్దేశం ఉంటే తీసుకురావాలి. అది కానీ వెంకటేశ్వర గారు ఒకసారి దామోదర్ రెడ్డి గారు ఆన్సర్ కూడా వినండి ప్లీజ్. ఒక నిమిషము. బీసీ మినిస్టర్ సెంట్రల్ లో లేరని చెప్తున్నాడు, అది పచ్చి అబద్ధం. బీసీ మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయం రెడ్డి గారు శాఖ అని చెప్పి మినిస్టర్ ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు. ఒక మాట వినండి, మీరు అర్థం చేసుకోకుండా ఒక మాట వినండి దయచేసి కొంచెం ఆగండి. మీరు బీసీ మినిస్టర్ ఉన్నాడు, మాకు శాఖ లేదు, స్టేట్ మినిస్టర్ ఉన్నాడు. దానికి వినండి, బీసీ మంత్రులు లేని అనలేదు, బీసీ మంత్రిత్వ శాఖ గురించే చెప్తున్నారు, మినిస్ట్రీ గురించే చెప్తున్నారు. వెంకటేశ్వర గారు మినిస్ట్రీ గురించే చెప్తున్నారు, మినిస్ట్రీ గురించే చెప్తున్నారు. సామాజిక న్యాయము సాధికారిత శాఖ అని చెప్పేసి సామాజిక న్యాయం అనేది ఒక శాఖ ఉన్నది. అది బీసీ దానికే ఉన్నది. ఆ బీసీ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, దానికి 2 స్టేట్ మినిస్టర్లు ఉన్నారు. ఓకే దామోదర్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, రైట్. చరణ్ కౌశిక్ గారు ఇందాక నుంచి మన ప్యానలిస్టులు కూడా ప్రస్తావిస్తున్నటువంటి అంశం, నిజంగా బీసీల రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి కనుక ఉంటే ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేయలేదు, అందరినీ కూడా ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ ధర్నా విషయంలో కూడా ఎక్కడా కూడా అన్ని పార్టీల నాయకుల్ని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. కనీసం రాహుల్ గాంధీ కూడా ఆ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. కేవలం ఒక లెటర్ను మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? అప్పుడు ఓబీసీలకు సంబంధించి కుల సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ ధర్నాకు వాళ్ళే ఆహ్వానించారు, అన్ని పార్టీలు ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ రాలేదు. తర్వాత రెండోసారి కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మరి బీసీలో పిలిచినప్పుడు రానప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలిస్తారు కాబట్టి పిలవలేదు. అదే కాకుండా యూపీఏ నుంచి ఇండియా కూటమిలో ఉన్నటువంటి 50 మంది ఎంపీలు వచ్చి మద్దతు ప్రకటించే పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నామో మీకు 12 లక్షల రిబేట్ గుర్తొచ్చి ఢిల్లీ ఎలక్షన్ లో 40 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి 12 లక్షల రిబేట్ తీసుకొస్తారు. ఇప్పుడు బీహార్ లో జీఎస్టీ తక్కువ చేస్తే ఓట్లు పడతాయి కాబట్టి జీఎస్టీ తీసుకొస్తారు. మరి రేపు బీహార్ సంబంధించి అక్కడ కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి మరి క్యాబ్ సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా భారతీయ జనతా ఆలోచించాలి కదా. అదే కాకుండా జార్ఖండ్ పోయి అమిత్ షా గారు మాట ఇచ్చారు, జార్ఖండ్ ఎలక్షన్ లో 50% సీలింగ్ ఎత్తేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కేరళలో మాట ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ ఇస్తుంది, అమిత్ షా గారు ఇస్తారు, కానీ మాటలు ఇప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయడం లేదు. రాష్ట్రంలో ఒక విధంగా కేంద్రంలో ఒక విధంగా ముందుకు పోతా ఉన్నారు. అదే కాక ఓబీసీ నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రులు గలరు, కేంద్ర ప్రధానమంత్రి గలరు, అదే ఆర్ లక్ష్మణ్ గారు గలరు, అదేవిధంగా అరవింద్ గారు గలరు. అదే కాక ఓబీసీ సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా మౌనం వహిస్తారు, ఈటల రాజేంద్ర గారు కూడా మౌనం వహిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి, కులగన్న చేసింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. దానిలో భాగంగా కేంద్రమే ఒప్పుకొని ఏకంగా నార్థన్ స్టేట్ లో కులగన్న చేస్తే మనం చూద్దాం, దేశవ్యాప్త కులగన్న చేస్తామని చెప్పారు. కూడా పెద్ద ఎత్తున లీక్ ఇస్తా ఉన్నారు. కులగన్న జరిగిన తర్వాత బీసీలకు సంబంధించి ఓబీసీ మద్దతు శాఖలు ఏర్పాటు చేస్తామని, ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నామని, రిజర్వేషన్ పెంచబోతుందని చెప్పేసి ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ లీక్ ఇస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా ఆల్రెడీ మినిస్టర్ ఉంది. ఓబీసీ సమాజ్ కాదు, అంతా ఎస్సీ ఎస్టీ అందరు కలిపి ఉన్నది అది. అరే మీరు వద్దునే ఓబీసీ నాకు అర్థం కాదు. అదే వచ్చింది సమస్య. ఒక్క నిమిషం దామోదర్ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ఏదో సామాజిక దామోదర్ రెడ్డి గారు వెంటనే నేను అవకాశం ఇస్తాను, చరణ్ గారు వెంటనే నేను మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు కూడా ఉందని దానికి సంబంధించి సార్ దయచేసి ఏంటంటే భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులని వాళ్ళే చేసి ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి బీజేపీ నేత ఇవ్వకుండా, కౌన్సిల్ లో నేత ఇవ్వకుండా, రాష్ట్ర ఇవ్వకుండా, ప్రత్యేకమైన నిధులు ఇవ్వకుండా 50 లక్షల కోట్ల బడ్జెట్ లో మరి అంత సిద్ధశుద్ధి ఉంది కదా ఓబీసీ ప్రధానమంత్రికి. 3% మంది నిధులు ఎట్టి ఇస్తాడు మరి? ఓన్లీ 3% నిధులు మాత్రం ఇచ్చి ఏకంగా బీసీ సమాజాన్ని మొత్తం ఓట్లు కావాలా, ఓబీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మాత్రం ప్రధానమంత్రి మౌనం వహిస్తాడు. రాష్ట్రంలో ఓబీసీ ఎంపీలు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు మౌనం వహిస్తారు. కేంద్రం వహిస్తారు. రాష్ట్రంలో ఒక విధంగా కేంద్రంలో ఒక విధంగా ప్రయత్నం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కులగన్న
మరొకసారి అవకాశం అంటే రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 96.33% కులగన్న వివరాలు నమోదు చేసుకున్నారు. ఓన్లీ 3.6% మాత్రమే తెలంగాణ రాష్ట్రం కులగన్న వివరాలు నమోదు చేసుకోలేదు. దాన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది కాబట్టి, ఈ అంశాన్ని చేపట్టింది కాబట్టి జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది, జాతీయ స్థాయిలో అంశమైంది, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, మీడియా మాట్లాడుతూ ఉంది, మనమంతా కూర్చొని మాట్లాడుతున్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అదే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దీని విషయంలో రేపు హైకోర్టులో వివాదాలు ఉన్నాయి, దాని మీద ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఉన్నాయి. దీని తర్వాత ఏం చేయబోతారని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. నిపుణుల ఆధ్వర్యంలో కావచ్చు, న్యాయ కోవిధులను సంప్రదించుకుంటూ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తీర్పులను కావచ్చు, చట్టాలను కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన మాటలు ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజంతో గమనిస్తూనే ఉండాలా. అదే కాకుండా కేసులు వేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, కేసులు అనేది ఎవరినో ఆపితే ఆగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు హైకోర్టులో ఆపితే సుప్రీంకోర్టు కేసు వేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేసు వేసినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టుల్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. న్యాయ నిపుణులు సంప్రదిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిపుణులైన అడ్వకేట్ పిలిపించి ఈ అంశాన్ని బయటపడే ప్రయత్నంలో ముందుకు పోతాం. రైట్, దామోదర్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు వీళ్ళు కులగణన అని చెప్పారు కదా, కులగణన వీళ్ళు బీహార్ లో చేసిండు, దాని రిపోర్ట్ ఈ రోజు బయట పెట్టలేదు. వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే పక్కన కర్ణాటకలో కులగణన చేసిండు, దాన్ని తీసి ఆల్మార్లో పడేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కులగణన చేస్తాము మా కర్ణాటకలో అని చెప్తున్నారు రీసెంట్ గా. వీళ్ళు చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏం రాజకీయం చేయాలి, ఓట్ల కోసం డివైడ్ చేయాలి, ఎక్కడెక్కడ మతాల వారిగా కులాల వారిగా చేసేసి పబ్బం గడుపుకొని గెలవాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏమైనా చేద్దాము అనే ఆలోచన లేని వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు. అది మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు. అంతేగాని దామోదర్ రెడ్డి గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా చేస్తా ఉంటుంది, కులగణన చేస్తామని చెప్పి ప్రకటించింది. జలగణనతో పాటు కులగణన కూడా చేస్తామని అంటున్నారు. ఏంటి మీరు బయట పెడతారా రిపోర్ట్ ని కంప్లీట్ గా? ఉంటదండి, ఎప్పుడైనా మా డాక్యుమెంట్ ఓపెన్ ఉంటుంది. వీళ్ళలాగా అన్ని దాచుకొని డాక్యుమెంట్లు బయట పెట్టుకొని లోపల దాచుకొని బయట పెట్టని పరిస్థితి కాదు. రేపు కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. జనగణన కులగణన కూడా జరుగుతున్నది. అది ఆల్రెడీ ప్రధానమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అది అంతేగాని దాచుకొని కులగణన మీ లోపల దాచుకుంటాం బయట చెప్పమని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పాడు కదా, కులగణన తప్పు చేశారు అని వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పాడు. చెప్తే సస్పెండ్ చేసి అవతల పడేసినాం. మాకేం సంబంధం, ఒక బీసీ ఎమ్మెల్సీ లేకపోతే అంశాలు తప్పపడే ప్రయత్నం చర్య తీసుకుంటారు. మరి ఎవరు మాట్లాడినా ఓబీసీ అయితే తీసుకో, మరి భారతీయ జనతా పార్టీ తీసుకో. అది ఏసీఐ సంబంధించి సార్ అంటే అది సోషల్ జస్టిస్ ఓబీసీ. ఓకే దామోదర్ రెడ్డి గారు, చరణ్ గారు, ఓకే ప్లీజ్ ఆగండి సార్. ఎవరు మీ కులగణన చేసిరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రమే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే న్యాయం జరుగుతుంది. చరణ్ గారు, దామోదర్ రెడ్డి గారు, ప్లీజ్ ఏదో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అర్థం చేసుకోవాలి. మనం టైం కిల్ చేసుకోవద్దు. చరణ్ గారు, దామోదర్ రెడ్డి గారు, ప్లీజ్. దామోదర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. చరణ్ గారు ఒక్క నిమిషం, ఎవరికేం అర్థం కాదు, ప్లీజ్. దామోదర్ రెడ్డి గారు ప్లీజ్, 1-1 అయిపోతుంది. దామోదర్ రెడ్డి గారు 1-1 అయిపోతుంది. చరణ్ గారు ప్లీజ్. చరణ్ గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. చరణ్ గారు, మనం టైం కిల్ చేసుకోవద్దు ప్లీజ్. చరణ్ గారు ప్లీజ్. రైట్ వెంకటేశ్వర గారు, కాంగ్రెస్ పార్టీ ఒకటే నేరుగా అడుగుతుంది, ఒకవేళ కోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు వచ్చినా కూడా ఎన్నికలు గనక ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలైనా అమలు కాకపోయినా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అన్ని పార్టీలు కూడా దమ్ముంటే అలానే అమలు చేయాలి, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా కుదరకపోతే అనేది కాంగ్రెస్ పార్టీ సవాల్. ఆ సవాల్ స్వీకరిస్తారా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉందా? ఒక మాట మీరు వేసిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసే ఓపిక బీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు.
ఆడలేక మధ్యలో తెరవన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్ ఇదేనా చెప్పింది? మా పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పిర్రా? మరి ఎందుకు బుర్రబక్కలు పడతారు? నేను ఏమంటున్నానంటే బీసీ వాది కానీ ఒక చెప్తా సార్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనము అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ బీసీ కులాలము ఈ జెడ్పీటీసీ కోసం, ఎంపీటీసీ కోసం, సర్పంచుల కోసం లొల్లి పెట్టుకుందామా? కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అన్నింటి దుమ్ము లేపి ఎక్కడెక్కడ విడిపోయి ఎస్సీల వాటా ఎస్సీల వాటా తెలుసుకురు కదా. మన రాజ్యాంగబద్ధంగా వచ్చి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, మరి మహిళా సీట్లు కూడా పంచండి. 543 బీసీల వాటా తేల్చండి, యుద్ధం చేద్దాం. అది కాదు శాత కాదు కానీ జడ్పీటీసీ కావాలి, మేము ఎంపీ. ఇప్పటికీ తెలంగాణలో హైయెస్ట్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మొత్తం బీసీలే ఉన్నారు. అది అవసరం. వాళ్ళు చట్టం తీసుకొచ్చి ఇస్తారు రాజకీయంగా, విద్యా ఉద్యోగాలు అంటే మేము స్వాగతించినాం. కానీ ఆడలేక మధ్య లేక మా పార్టీ 50% ఇస్తుంది, బీఆర్ఎస్ 50 ఇస్తుందా, బీజేపీ 50 ఇస్తుందా అంటే ఆల్రెడీ 60% ఉన్న అన్ని పార్టీలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్, సర్పంచులు ఉన్నారు. అది కాదు మాట్లాడాల్సింది. కామారెడ్డి డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిర్రు, అది ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అది చెప్పండి. కానీ మా పార్టీ తరఫు నుంచి ఇస్తున్నామని వ్యంగ్యంగా క్వశ్చన్ వేయడం కాదు. నేను ఏమంటుందంటే, అన్ని పార్టీల బీసీ నాయకులకు నేను ఒక అప్పీల్ చేస్తాను. మనకు దమ్ము ధైర్యం ఉంటే ఏకమైదాం, గజర్ల తరహాలో, తెలంగాణ ఉద్యమ తరహాలో ముందుకెళ్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీల రాజ్యసభ వాటా తేల్చుకుందాం. రండి మీరు. అట్టగాని మా పార్టీలో నేను, మీ పార్టీలో నువ్వు, మా జెండా నేను, మీ జెండా నేను, టీవీలకు వచ్చి మాట్లాడుకొని ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఏమవుతాను సార్? ఒక్కరోజు ఎంపీపీకి ఓటేస్తాడు, జడ్పీటీసీని గెలిచినాక ఏమవుతారు సార్? ఒక్కరోజు ఓటు జిల్లా పరిషత్ చైర్మన్ కి ఎత్తారు. ఆయనతో నేను పని ఉందా? రాజ్యాంగానికి ఏమైనా ఉందా? సర్పంచ్ పరిపాలిస్తున్నాడు, ఎమ్మెల్యే చెప్తుంది వెంకటేశ్వర గారు. మీరు చెప్తుంది అర్థమైంది వెంకటేశ్వర గారు. మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కనుక గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారా బీఆర్ఎస్ పార్టీలో? సార్ నేను ఏమంటున్నంటే, బీసీ ముఖ్యమంత్రి అవుతాడని నేను అనడం లేదు. నేను ఏమంటున్నంటే, సామాజిక న్యాయం, సాధికారిత మూలావాసులకు రావాలి, సంచార వాటిలో తేల్చాలి, హరిత విప్లవం రావాలి, శ్వేత విప్లవం రావాలి, నీలి విప్లవం రావాలి. అందరూ మా క్యాస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఎవడో ముఖ్యమంత్రి అయితే కాదు. నేను ఏమంటున్నంటే, 66 ఏళ్లలో మేము చేయలేదనే కాంగ్రెస్ ఇచ్చింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, మేనిఫెస్టోలో పెట్టిందే ఫైనల్ సార్. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాం. అది అయ్యేదేదో కాదేదో ముందే మనం క్వశ్చన్లు వేసుకోవడం కాదు. అయినా ఇప్పుడు క్వశ్చన్లు వేసి సమాధానం, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది, వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పింది, చేవెళ్ళ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది, రాజీవ్ వికాసంలో ఏం చెప్పింది, స్కూటీలో ఏం చెప్పింది, 6 గ్యారంటీలు ఏం చెప్పింది, 2005లో ఏం చెప్పింది, తులం బంగారం ఏం చెప్పింది, రుణమాఫీ ఏం చెప్పింది, రైతు బంధు ఏం చెప్పింది, ఇవన్నీ అంశాలు అడగడంలో తప్పులేదు. కానీ ఎలా ఇప్పుడు రేషన్ కార్డు 94 లక్షల మంది ఉన్నారు సార్. 94 లక్షల మంది రేషన్ కార్డులలో ఎన్ని వాస్తవాలను తీయాలి, ఎవరికి సేకరణ జరుగుతుందో తీయాలి. మేము తప్పు చేసినాం కాబట్టి ఓడిపోయినామని మీరే చెప్తున్నారు. సరే మేము ఓడిపోయినాం, మీరు గెలిచిరు, 22 నెలల్లో 6 లక్షల కోట్లు అప్పు చూపుతాం మీకు. అది న్యాయమేనా? మేమేమనంటే మీరు అప్పు చేసారు, మేము ఏమంటే సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి, అభివృద్ధికి పంచాలి, సంక్షేమానికి పంచాలి, బీసీ కులాలకు పంచాలి. నేను నిజాయితీ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే బీసీ కులగణన సరిగ్గా చేయలేదు, సంచార జాతుల వాటా తేల్చలేదు. మీరు అన్నటువంటి 3.75% కాదు, దాదాపుగా ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలే దాదాపుగా 22% చూపెట్టలేదు. 35 లక్షల మంది బీసీలు చనిపోయిన చూపించారు. నేను రేపు చర్చకు రావడానికి రెడీ, నేను వస్తా. మీరు చేసిన సర్వే పట్టుకురండి. మేము 2019లో అప్పుడు చేసిన 1 డే సర్వే పట్టుకొస్తా, అన్ని లెక్కలు చేద్దాం, మాట్లాడదాం. ఇంకోసారి జీ న్యూస్ కంక్లూడ్ చేయాలి. నేను కంప్లీట్ చేస్తాను సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, బీసీ కులాలకు న్యాయం జరగాలంటే ఒకే మార్గం సార్. ఓసీలు ఏకమైపోయారు ఒకసారి, వాళ్ళు ఎప్పుడు కోర్టుకు వెళ్తూనే ఉంటారు. మన బీసీలకు ఏం చేయాలో మీటింగ్లు పెట్టండి. ఇలా జేఏసీ మీటింగ్, నేను ఏమంటున్నాంటే, మీరు ఒక జేఏసీ మీటింగ్ పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అన్ని క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరూ పిలవండి, గవర్నర్ దగ్గర తీసుకెళ్ళండి, రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉండాలంటే ఇప్పటికైనా 2 మినిస్టర్లు ఇవ్వండి, మిగతా కార్పొరేషన్లు బీసీలకు ఇవ్వండి. ఇది మీ 40%, ఇది ఇవ్వలేరు. రేపు 8వ తారీఖున అదే తేలిపోతుంది. ఒకవేళ వస్తే మేము కూడా స్వాగతిస్తాం. అది అమెండ్మెంట్ కావాలి, చట్టం రావాలి, జీవులతో కాదు. రైట్ దామోదర్ రెడ్డి గారు కంక్లూడ్. ఒకటే, వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు 8 మందికి బీసీ మినిస్టర్లు ఇవ్వండి. ఫస్ట్ వీళ్ళు చేయవలసిన పని అది చేసిందంటే వీళ్ళు బీసీ మీద ప్రేమ ఉన్నట్టే. ఆ పని వీళ్ళు చేయండి, కాంగ్రెస్ వాళ్ళు చేయండి. నేను కూడా సంతోషపడతా. నేను కూడా వీళ్ళకు ఏమంటారు, క్షీరాభిషేకం చేస్తారు రేవంత్ రెడ్డికి. 8 మంది బీసీలకు
మినిస్టర్లు ఇవ్వండి. అది వీళ్ళతో అయిద్దా? నిజంగా బీసీ మీద ఇంత ప్రేమ మాట్లాడింది కదా, ఇన్ని మాటలు మాట్లాడింది కదా బీఆర్ఎస్ మన కాంగ్రెస్ నుంచి. మీరు 8 మందికి మినిస్టర్స్ ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. మా పార్టీ తరఫున మేము కూడా స్వాగతిస్తాం. అది కాదు దామోదర్ రెడ్డి గారు, 100% బీసీలకు రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, కానీ రిజర్వేషన్లు మాత్రం అమలవుతాయా లేదా అనేది ఇంకా డౌట్. అది నేను చెప్పేది అదే కదా. ముందు మనం ఓకే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అమలు ఏ రకంగా వెళ్తుంది అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అది చెప్పండి ప్లీజ్. మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము ముందు నుంచి కూడా. మద్దతు ఒకటేనా? అసెంబ్లీలో clear చెప్పాము. మద్దతుగా నిలబడరా? పైకి మద్దతు ఇస్తే సరిపోతుందా? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. లేదండి, దాని ప్రాసెస్ ప్రాపర్ గా చేస్తే అవుతుంది. వీళ్ళు ప్రాసెస్ చేస్తారా? వీళ్ళు చేయడం లేదు కదా. వీళ్ళు ముందు నుంచి కూడా కప్పదాటుడి వేషాలు వేస్తున్నారు తప్ప, రియల్ బీసీలో పోవాలంటే ఏ విధంగా చేయాలో కమిటీ వేసుకొని, కమిటీ నుంచి తీసేసుకొని, దాని నుంచి అసెంబ్లీ చేసుకొని, ప్రెసిడెంట్ దగ్గర కూర్చొని, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని చెప్పండి. అది కూడా సలహా ఇవ్వండి సార్. ప్రాసెస్ ఏందో ఆ సలహా కూడా ఇవ్వండి. ప్రాసెస్ ఎట్లా చేయాలో ఆ సలహా కూడా ఇవ్వండి. డెఫినెట్గా ఇప్పుడు టైం సరిపోదు మనకి ప్రాసెస్ చెప్పాలి. మీకు ఇంకా 30 minutes టైం ఇస్తారు సార్ కావాలంటే. లేదు నేను మీరు నా మొబైల్ నెంబర్ నేను పంపిస్తాను మీకు. ఇది కాదు మొబైల్ సార్, సీరియల్ కాదు కదా. మీకు టైం ఇస్తారు. ఆ ప్రాసెస్ చెప్పండి. చేస్తున్నారు కదా సార్. దయచేసి వీళ్ళు మేము ఎవరో మాట్లాడితే ఏది కాదు. అది దయచేసి ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతా ఉన్నారు. అరే ఒక రోజు ఏంటో సర్వే కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, తెలంగాణ సమాజం తప్పదా పట్టించకపోతే ఎట్లా? బీసీలో మీకు ప్రేమ ఉంది, మాకు లేదా? అయితే ప్రేమ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ వర్కే, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎస్సీ, కేంద్రంలో ఏసీసీ అధ్యక్షుడు ఎస్సీ ఉన్నాడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ ఎస్సీ ఉన్నాడు. మీ పార్టీలో ఎవరు అండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు చెప్పండి? రామచంద్రరావు మాట్లాడతారా? మీ కౌన్సిల్ ఎవరు ఉన్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీకు ఎక్కడైందండి? మీకు నైతికత ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు నైతికత లేదు, మీరు ఉల్టా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా చేసినాం. మీ ఆయనలో కులగానే సకల జిల్లా సర్వే అని చెప్పి మీరు అది సంబంధించి క్యాస్ట్ సంబంధించిన సర్వే కూడా చేయలేదు. మీరు సకల జిల్లా సంబంధించిన సర్వే అన్నారు, అది బయట పెట్టలేదు. ఒకరోజు ఏం జరిగిపోయిందో ఏమైందో రాజకీయం కోసం వాడుకున్నారు తప్ప బీసీ సమాజం కోసం దాన్ని వాడలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అంశం అయింది. ఖచ్చితంగా జనగణలో కులగన్న కేంద్రం చేస్తా ఉంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మూలంగానే కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి. కేంద్రంలో ఒక వైఖరి, రాష్ట్రం వైఖరితో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం కావచ్చు, దేశంలో బీజేపీ కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఓట్లు వచ్చినప్పుడు ఒక విధంగా, ఓట్లు రానప్పుడు ఒక విధంగా ముందుకు పోయే ప్రయత్నం, ఎవరైనా ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం, ముస్లింల పేరు మీద ఓబీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నం. అరే ఈడబ్ల్యూఎస్ ముస్లింస్ ఉంటారు, ముస్లింస్ ఉంటారు, రాజస్థాన్ మధ్యప్రదేశ్, నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించి చెప్పండి. మీరు రాజకీయం చేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. బీసీలను మోసం చేసిందే భారతీయ జనతా, మేము కాదు. ఓబీసీ ముఖ్యమంత్రి బీజేపీ మోసం చేసింది మీరే. అదే కాకుండా రాష్ట్ర కేంద్ర వైఖరి మీరు ప్రదర్శించి మేము కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధసూతుంది కాబట్టి ముస్లింలకు చేసుకుంటే మామూలు కంపు చేసేదే మీరు. మీరు చేసి సార్ ముస్లింస్ అని ఒక తెగల సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం, ఒక వర్గాన్ని ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మాకు మేము ముందుకు పోతా ఉన్నాం. చాలా స్పష్టంగా ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చరణ్ గారు చివరిగా ఒక్క క్వశ్చన్ మధ్యలో వస్తా ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చివరిగా ఒక్క క్వశ్చన్ చరణ్ గారు, ఒకవేళ కోర్టులు గనక ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత స్టే ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు? మీరే ప్రస్తావించారు, ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కూడా కేసు పడినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రిజర్వేషన్ల గందరగోళం కనుక తేలకపోతే వీటిని తర్వాత చూసుకుందాం, ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇదంటే ఎన్నికలను పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సార్ ఇప్పుడు హైకోర్టు సంబంధించి 8వ తారీఖు ఉన్నది, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎల్లుండే ఉన్నది 6వ తారీఖు నాడు. ఈ రెండు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు
సుప్రీంకోర్టులో అంశాన్ని తెలుసుకుండా రాష్ట్రంలో ఫుల్ బెంచ్ పోవుడా, తర్వాత చాలా మంది న్యాయ నిపుణులు గతంలో కోర్టులు కావచ్చు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, మొన్న కూడా కోర్టు ఏం చెప్పి స్టే ఇవ్వలే, వాళ్ళని నోటికి తెచ్చుకోండి అని చెప్పి. కానీ మేము వింటాము, ఆర్గ్యుమెంట్లు మాత్రం ఉంటాయి, దీన్ని రద్దు చేయలేము, సస్పెండ్ చేయలేము చాలా స్పష్టంగా చెప్పి. దానిలో భాగంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. అదే కాకుండా 8వ తారీఖు తేలిన తర్వాత ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోతే బీసీ సమాజానికి మేలు జరుగుతుంది, చట్టం ప్రకారం ఏ విధంగా నిలిచే అవకాశం ఉంటుంది, ఫర్దర్ గా కోర్టులలో పోయినప్పుడు ఈ వివాదాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన న్యాయ కోవిధులను తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేసి ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా దీన్ని ఐక్యం చేసే కోణంలో మీరు పోతా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేడైతే రాజుకుంది. కాకపోతే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో అలాగే తాజాగా సుప్రీంకోర్టులో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. కోర్టులు ఏం చెబుతాయి, ఎన్నికలకు ముందుకు వెళ్ళమంటాయా లేదంటే ఈ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోతుందా అనేటటువంటి ఒక సందేహం గందరగోళం అయితే మాత్రం ఎవరైతే పోటీలో నుంచోవాలనుకుంటున్నారో ఆ ఆశావహంలో అయితే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి మాత్రం చెక్ పడాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.